హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు గుల్లగా కరకరలాడే జంతికల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా సాంప్రదాయమైన ట్రెడిషనల్ రెసిపీ. ఇది ఎప్పుడు చేసుకునే పద్ధతి అయినా సరే కొన్ని ఇంగ్రీడియంట్స్ కలపడం వల్ల కరకరలాడే జంతికలు గుల్లగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇలా జంతికలు చేసుకుని ఒక 8 డబ్బాలో కానీ పెట్టుకుంటే ఒక 15 days వరకు అలానే ఉంటాయి. కరకరలాడుతూ చాలా క్రిస్పీగా ఉంటాయి. ఈ విధంగా జంతికలు, వీటిని మురుకులు కూడా అంటారు. ఈ మురుకులు అనేవి రకరకాల పద్ధతుల్లో చేస్తారు. ఈ జంతికల్ని పిండి కొన్ని పెసరపప్పుతో చేస్తారు, శనగపప్పు, మినపప్పు, ఇలా రకరకాల పప్పులతోటి జంతికలు అనేది చేసుకోవచ్చు. నేను చేసే పద్ధతిలో అయితే జంతికలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూసారు కదా, కరకరలాడితే ఎంత క్రిస్పీగా వచ్చాయో జంతికలు. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ జంతికల పిండిని ఇండియా నుండి బ్యాంకాక్ వెళ్ళేటప్పుడు ఒక 2 kgs పిండిని ఇలాగా మిల్లు పట్టించి తీసుకొస్తుంటాము. ఎప్పుడు కావాలంటే అప్పుడు జంతికలు చేసుకోవడానికి రెడీమేడ్ మిక్స్ ఇది. ఈ పిండికి కొలతలు ఎలాగంటే, 1 గ్లాసు మినపప్పు, వేయించిన మినపప్పు తీసుకోవాలి, 1 గ్లాసు పచ్చి శనగపప్పు, 3 గ్లాసుల బియ్యం తీసుకోవాలి. కంట్రోల్ రైస్తో అయితే బాగా వస్తాయి. జంతికలు మంచి టేస్ట్ రావడానికి 1/2 గ్లాసు వేపిన శనగపప్పును కూడా తీసుకుంటారు. వీటన్నిటిని కలిపి పిండి పట్టిస్తారు. ఇలా చేసిన పిండి ఒక 6 months అయినా సరే పాడవకుండా ఇలాగే ఉంటుంది. మిర్చి పౌడర్ అది సపరేట్గా యాడ్ చేసుకోవాలి. ఓన్లీ ఈ పిండి మాత్రమే ఇలాగా మిల్లు పట్టిస్తారు. ఈవినింగ్ స్నాక్స్కి ఇలాగ కొంచెం కొంచెం పిండిని కలుపుకుంటూ జంతిక చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా ఫెస్టివల్స్ అయినా ఇలా చేస్తూ ఉంటాం. జంతికలు చేసినప్పుడు కళాయిలోని 1/2 వరకు ఆయిల్ వేసుకోవాలి. జంతికలు వేసినప్పుడు ఆయిల్ పొంగిపోతూ ఉంటుంది. ఇలా సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు పిండిని ఎలా కలుపుకోవాలో చూద్దాం. జంతికలకి నేను ఇక్కడ వాము పౌడర్ వేస్తున్నాను. వేయించి వాముని పౌడర్ చేసుకుని పెట్టుకోవాలి. సన్న జంతికలు చేసుకున్నప్పుడు ఇలా వాము పౌడర్ వేసుకోవడం వల్ల జంతికలు చేసినప్పుడు వాటికి అడ్డంగా లేకుండా ఉంటుంది. అందుకని నేను ఇలా పౌడర్ చేసుకుంటున్నాను. నువ్వులు కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి, పిండికి సరిపడినంత. కారంను కూడా యాడ్ చేసుకుని ఇవన్నిటిని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మరిగించిన ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బటర్ వేస్తున్నాను. కరకరలాడుతూ క్రిస్పీగా గుల్లగా రావాలంటే బటర్ కానీ డాల్డా కానీ వేసుకోవాలి. నా దగ్గర ఎప్పుడు గీ కానీ బటర్ కానీ ఉంటుంది కాబట్టి నేను బటర్ని యాడ్ చేస్తున్నాను. సరిపడినంత బటర్ని వేసుకుని ఇలా మెల్ట్ చేసుకోవాలి.
బటర్ మెల్ట్ అయితే సరిపోతుంది, గీ రావాల్సిన అవసరం లేదు. ఇలాగా పిండిలో వేసుకుని కలుపుకోవాలి. దీనివల్ల జంతికలు చాలా కరకరలాడుతూ గుల్లగా వస్తాయి. ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి. బటర్ అంతా పిండికి కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం వాటర్ మరిగించుకోవాలి. హాట్ వాటర్తో కలుపుకుంటే జంతికలు చాలా బాగా వస్తాయి. నేను ఇలాగ జంతికలు క్రిస్పీగా కరకరలాడుతూ రావడానికి బటర్ని తీసుకుంటున్నాను. తర్వాత అదే ప్యాన్లో కొంచెం వాటర్ మరిగించుకొని హాట్ వాటర్ని కూడా తీసుకుని పిండి కలుపుతున్నాను. అందుకని జంతికలు కరకరలాడుతూ క్రిస్పీగా చాలా గుల్లగా వస్తున్నాయి. ఈ విధంగా పిండిని అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకు నచ్చిన సైజులో జంతికలను వేసుకోవడమే. జంతికలు అనేది వేసుకునే గొట్టాలు ఉంటాయి కదా, ఒత్తుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఇలా గన్ లాంటివి తీసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా వేసుకోవచ్చు. చేతులు కూడా నొప్పి లేకుండా ఉంటాయి. ఇలా అయితే ఎన్ని జంతికలను ఈజీగా వేసుకోవచ్చు. ఇలా ఒత్తుకున్న వాటితోటి వేసుకోవాలంటే జంతికలు చాలా కష్టంగా ఉంటుంది, చేతులు చాలా నొప్పి వచ్చేస్తాయి. జంతికలు చేసుకోవడం కూడా చాలా ఈజీ అయిపోతుంది. ఎన్ని జంతికలైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా పిండినంతా తీసుకొని ఇలాగా దీని లోపల ఇలా వేసుకోవాలి. ఈ గొట్టం నిండా పెట్టుకుంటే ఒక 2 సార్లు ఈజీగా మనం జంతికలు అనేది చేసుకోవచ్చు. ఇది స్ప్రింగ్లా ఉంటుంది, దీన్ని సెట్ చేసుకోవాలి. వేసుకునే ముందు జాగ్రత్తగా పెట్టుకోవాలి, లేదంటే ఒకసారి ఫిట్ అవ్వకపోతే ఆయిల్లో పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి, జంతికలు కిందన కానీ పైన కానీ. ముందుగా ఒకసారి చెక్ చేసుకుని వేడివేడిగా మరుగుతున్న ఆయిల్లో వేసుకోవాలి.
జంతికలకు ఆయిల్ మాత్రం చాలా హీట్గా ఉండాలి. దీనికి చాలా రకరకాల సైజెస్ ఉంటాయి. మనకు నచ్చిన వాటితోటి జంతికలన్నిటిని ఇలా వేసేసుకోవడమే. మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. బటర్ వేసాము కాబట్టి క్రిస్పీగానే ఉంటాయి చల్లారిన తర్వాత. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ట్రెడిషనల్ రెసిపీ ఇది, జంతికలు మురుకులు అనేవి. జంతికలు అంటే ఇష్టపడిన వాళ్ళంటూ ఉండరు. ఈవినింగ్ స్నాక్స్లో అయితే చాలా ఇష్టపడతారు. ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే ఒక 15 days వరకు అలానే ఉంటాయి పాడవకుండా. అదే టేస్ట్ తోటి క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి.
ఈ విధంగా మనకు నచ్చిన సైజులో రకరకాల జంతికలను ఈజీగా వేసుకోవచ్చు. ఈ గన్నులో చాలా వెరైటీస్ ఉంటాయి, సైజెస్ ఉంటాయి, చిన్నవి పెద్దవి. పెద్దవి కూడా వేసుకుంటే చెగుడిల్లా కూడా చాలా బాగుంటాయి. కాకపోతే అవి వేగడానికి చాలా టైం పడుతుంది, ఎక్కువ పిండి కూడా పట్టేస్తాయి. బయట అంతా క్రిస్పీగా లోపల అంతా సాఫ్ట్గా ఉంటాయి. అందుకని ఎక్కువగా ఇవి చేయను నేను, సన్నగా ఉన్నవి చేస్తాను. అవే బాగుంటాయి కూడా తినడానికి. కారపూస కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా జంతికలన్నిటిని వేసేసుకోవాలి. ఇది గైస్ ఈవినింగ్ టైం స్నాక్ రెసిపీ. క్రిస్పీ జంతికల్ని ఎలా చేసుకోవాలో చూసారు కదా. బటర్ని హాట్ వాటర్ని కలుపుకోవడం వల్ల జంతికలు ఇలా కరకరలాడుతూ గుల్లగా వస్తాయి. జంతికలు చూడడానికి అయితే చాలా బాగున్నాయి, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ని షేర్ చేయండి. జంతికల సౌండ్ చూస్తే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా వచ్చాయో. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.